ఇక అసెంబ్లీ జీరో అవర్ లో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రులు జవాబిచ్చారు. మేడిగడ్డ తరహాలోనే చెక్ డ్యాం ను కూల్చారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అటు మృతి చెందిన ఇద్దరు సభ్యులకు సభ సంతాపం తెలిపింది. జీరో అవర్ లో పలు విషయాలపై సభ్యులు మాట్లాడగా మంత్రులు జవాబిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల 6 డిఏలు పెండింగ్ లో ఉన్నట్లు హరీష్ రావు చెప్పారు. పింఛన్ బకాయిలు రావట్లేదని 39 మంది విశ్రాంత ఉద్యోగులు మరణించారని ఆయన తెలిపారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ఉద్యోగుల గురించి హరీష్ రావు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6 డిఏలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పీఆర్సీ అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు పీఆర్సీ ఇయ్యలేదు. ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు, వెంటనే పీఆర్సీ విడుదల చేయాలని. గతంలో కేసీఆర్ గారు 43-39% పీఆర్సీని మా ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. ఈరోజు హరీష్ రావు గారు ఉద్యోగస్తుల గురించి, వారి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారంటే ఏ విధంగా ఉందంటే దయ్యాలు వేదాలు వలికినట్టు ఉంది అధ్యక్ష. ఉద్యోగస్తులకి ప్రతి నెల వారి జీతభత్యాలకు సంబంధించి 20 తారీఖు వరకు జీతాలు ఇయ్యలేని పరిస్థితుల్లో వారి ప్రభుత్వం నడిపారు. ఇప్పుడు వారి ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. పబ్లిక్ సర్వెంట్స్ సంబంధించిన అంశం విషయంలో ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని వారికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా అన్ని విధమైన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నారు. గల్ఫ్ కార్మికుల దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, బాధితుల కోసం తెలంగాణలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంటే బావుంటుందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి సూచించారు. అయితే అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ గల్ఫ్ బాధితులు ఈ సమస్యల పరిష్కారం కోసం చాలా మంది వచ్చి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మినిస్ట్రీ ఉంటే బాగుంటుంది. చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తా ఉన్నాం. గౌరవ సభ్యులు, ఆ పార్టీ ఎవరైనా సరే, గౌరవ సభ్యులు ఎవరైనా కానీ ఎవరికైనా సమాచారం ఉంటే వారి వివరాలు ఇవ్వండి. తప్పకుండా వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటుగా అక్కడ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒక రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ను సలహా మండలిలో పెట్టి దాని ద్వారా ఈ గల్ఫ్కు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోబడుతున్నాయి అధ్యక్ష. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. మేడిగడ్డను కూల్చినట్లే చెక్ డ్యాం ను కూల్చారన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌశిక్ వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగించాలన్నారు. మొన్న నా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ ని రాఘవ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్ట్ చేసింది. కాంట్రాక్టర్ తనుండే దాన్ని బాంబు పెట్టి పేల్చేయడం జరిగింది. ఎట్లయితే మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చిండ్రో ఇవాళ తనుగుల చెక్ డ్యామ్ ని కూడా బాంబు పెట్టి పేల్చిండ్రు. అది నేను చెప్పింది కాదు అధ్యక్ష. సభ్యుడు మాట్లాడుతూ బాంబులతో పేల్చేస్తున్నారని అసత్య ప్రచారాలు ఇక్కడ కూడా మాట్లాడడం సిగ్గుచేట అధ్యక్ష. దాన్ని వెంటనే తొలగించాలి అధ్యక్ష. రాజకీయ నాయకులు బూతులు మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అనగా గౌరవ మర్యాదల గురించి తమకు తెలుసునన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ వాటిని కనీసం రికార్డ్స్ లోకి కూడా తీసుకునే పరిస్థితులు లేకుండా మీడియా ముందట మాట్లాడుతూ పోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అని చెప్పి సింగులర్ వర్డ్లు మాట్లాడి ప్రధానమంత్రి మోడీ అని మాట్లాడి చిన్ననాటి మిత్రులతో సంబోధించినట్టు సంబోధించే పరిస్థితికి మీడియా కూడా వచ్చిందంటే దానికి కారణం రాజకీయ నాయకులమైన మనం అనేది మీరు గ్రహించాలి. తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అంశం విషయంలో స్పష్టంగా చాలా మర్యాదగా పోతా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడైనా చిన్నగా ఎప్పుడైనా ఉంటే మేము ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, మాకు బేషిజాలు లేవు. ఒక గౌరవ సభ్యుడు చెప్పిన అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకు నడుస్తాం. సభ్యులు మాట్లాడిన అనంతరం సభను స్పీకర్ ప్రసాద్ కుమార్ జనవరి 2వ తేదీకి వాయిదా వేశారు. The house is urgent to meet 2nd January 2026. ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే పలు బిల్లులను స్పీకర్ టేబుల్ చేశారు. జీహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీల విలీనం, జీహెచ్ఎంసీ పరిధి పెరిగినందున వార్డుల సంఖ్య 150 నుంచి 300కు పెంపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన తొలగింపు, తెలంగాణ జీఎస్టీ సవరణ, ఉద్యోగుల హేతుబద్ధీకరణ తదితర అంశాలకు చట్టబద్ధత కల్పించనున్నారు. ఇక ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డికి అసెంబ్లీ సంతాపం తెలిపింది.